ఈరోజు వన్ మీల్ ఏ డే ఏంటంటే సలాడ్. ఈ సలాడ్కి కావాల్సినవి కాబూలి చనా, రాజ్మా సీడ్స్ అండ్ అలానే కొమ్ము శనగలు. వీటన్నిటిని మనం నైట్ అంతా సోక్ చేయాలన్నమాట. మీకు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు, లైక్ బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, ఇలా మీరు బాయిల్ చేసుకొని తినే వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం వీటినే యూస్ చేస్తున్నాను. కుక్కర్లో పెట్టుకొని ఎంత వాటర్ అయితే అంత వాటర్ క్వాంటిటీ ఏం లేదు, తీసుకున్న దాన్ని బట్టి కొంచెం వాటర్ అవన్నీ ములిగే వరకు వేసుకోవాలి. ఒక 5 విజిల్స్ ఇచ్చేయాలన్నమాట. 5 to 7 ఎంతైనా పర్వాలేదు. అవి కొంచెం బాగా మెత్తగా అవ్వాలి, లేదంటే డైజెస్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. అండ్ దాని తర్వాత అది కుక్కర్లో పెట్టిన తర్వాత నేను ఇక్కడ పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. అండ్ పన్నీర్ ఎందుకంటే నాకు ప్రోటీన్ కొంచెం కావాలి. సో ఈరోజు నేను ఎగ్ నాన్ వెజ్ ఏం తిన్ను, సో పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పన్నీర్లో నేనేంటంటే కొంచెం కోట్ చేసుకుంటాను అనమాట. లైక్ కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని కోట్ చేసుకుంటాను. నాకేంటంటే పన్నీర్ అలా ఒట్టిగా తినే బదులు ఇట్లా కోట్ చేసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ దానికి నేను కొంచెం ఎక్స్ట్రాగా మ్యాగీ మసాలా వేస్తాను. మ్యాగీ మసాలాతో కోట్ చేసి దాన్ని పాన్ ఫ్రై చేసుకుంటే నాకు భలే నచ్చుతుంది. మీకు ఇది మ్యాగీ మసాలా నచ్చకపోతే యూ కెన్ యూస్ పెరి పెరి ఫ్రై ఆల్సో. పెరి పెరి ఫ్రై మీకు బయట షాప్స్లో 5 రూపీస్ ప్యాకెట్స్లో దొరుకుతుంది. పెరి పెరి ఫ్రై అని అడిగితే ఇస్తారనమాట. అది మామూలుగా పన్నీర్కి కారం, ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత ఈ పెరి పెరి ఫ్రై పైన చల్లుకోవచ్చు. ఇది కూడా పెరి పెరి ఫ్రై కూడా కాదు అని అనుకుంటే యూ కెన్ యూస్ ఆరిగానో అండ్ సమ్ చిల్లీ ఫ్లేక్స్. అండ్ ఇవన్నీ కోట్ చేసిన తర్వాత పన్నీర్ని కొంచెం ఆయిల్ చాలా లైట్గా అలా స్ప్రింకిల్ చేసి పాన్ ఫ్రై చేసుకోవాలి. పాన్ ఫ్రై చేసుకున్న తర్వాత అది చాలా సాఫీగా అవుతుంది. చూసారా, నేను కట్ చేసుకున్నందుకు లోపలికి భలే వెళ్ళింది. అండ్ ఈలోపు మన కుక్కర్ కూడా అయిపోవచ్చింది. సో అండ్ ఇక్కడ రాజ్మా సీడ్స్ నేను అన్నిటినీ కొంచెం తీసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి. వీటన్నిటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి సీడ్స్. దానికి నేను ఎక్స్ట్రాగా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర యూస్ చేస్తున్నాను. అండ్ టాప్అప్ దానికి పైన నేను కొంచెం లెమన్ వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం కాదు, ఒక ఫుల్ లెమనే వేసుకుంటాను. ఎందుకంటే లెమన్ మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందంట. సో నేను లెమన్ చాలా ఎక్కువగా వాడతాను. అండ్ మీకు కావాలి అనుకుంటే ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్పు, కారం అండ్ సమ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత మిక్స్ చేసుకుంటే మీకు ఆ లెమన్ ఫ్లేవర్ అంత బాగా బయటికి తగులుతూ ఉంటుంది. నాకైతే లెమన్ ఫ్లేవర్ రావడం కోసమని నేను కొంచెం ఎక్కువగా మిక్స్ చేసుకుంటాను. అండ్ మీకు కావాలంటే లెమన్ మీరు హాఫే వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఫుల్ వేసుకున్నాను. అండ్ చూడ్డానికి కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పన్నీర్ ఇంకా ఈ సలాడ్ ఇలా తింటే ప్రోటీన్ ఫుల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. దట్స్ ఇట్. ట్రై దిస్ రెసిపీ. ఓకే.